వెల్కమ్ టు శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్. ఈరోజు మనం హనుమాన్ జయంతి గురించి తెలుసుకోబోతున్నాము. హనుమాన్ జయంతి భక్తి, శక్తి మరియు నిస్వార్థ సేవకు మారుపేరు హనుమంతుడు. రామాయణంలో శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాయుపుత్రుడిగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండుగనే హనుమాన్ జయంతి లేదా హనుమాన్ జన్మోత్సవం అంటారు. ఏమంటారు? హనుమాన్ జయంతి లేదా హనుమాన్ జన్మోత్సవం. ముఖ్యమైన విశేషాలు ఏంటో తెలుసుకుందాం. 2 జయంతి వేడుకలు జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హనుమాన్ జయంతిని ప్రధానంగా వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటారు. అయితే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు కూడా కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. హనుమాన్ దీక్ష తెలుగు ప్రజలు చైత్ర పౌర్ణమి నుండి 41 రోజుల పాటు హనుమాన్ దీక్షను చేపట్టి వైశాఖ దశమి నాడు దీక్ష విరమణ చేస్తారు. ఎప్పుడు చేస్తారు హనుమాన్ దీక్ష? చైత్ర పౌర్ణమి నుండి 41 రోజుల పాటు హనుమాన్ దీక్షను చేపట్టి వైశాఖ దశమి నాడు దీక్ష విరమణ చేస్తారు. భక్తి మరియు బలం. హనుమంతుడు బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం మరియు నిర్భయత్వానికి ప్రతీక. ఆయన్ని స్మరించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల నమ్మకం. పూజా విధానం. ఈ రోజున భక్తులు హనుమాన్ చాలీసా, హనుమద్ దండకం పఠిస్తారు. రామనామ జపం చేయడం వల్ల హనుమంతుడు త్వరగా ప్రసన్నమవుతాడని నమ్ముతారు. ఆంజనేయుడికి ఆకుపూజ, వడమాల సమర్పించడం ఈ పండుగలో ప్రత్యేకత. ముగింపు. హనుమాన్ జయంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది క్రమశిక్షణ మరియు భక్తికి మార్గదర్శకం. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల గాఢ విశ్వాసం. హనుమాన్ జయంతి గురించి తెలుసుకున్నాం కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.